కవితలు వింటే మనం హ్యాపీగా నిద్రపోతాం, కానీ ఈమె చెప్పే కవితలు వింటే మనం నిద్రలోనే పోతాం అంటున్నారు కొంతమంది. ఇంతకీ ఆ కవితలేంటో ఎవరు చెప్తున్నారో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ వెంకీ వంకీ అలాంగ్ విత్ తాగుత్ రమేష్ టీమ్. భానుప్రియ గారి కన్నా బాగా చేశాం. ఏమండి అంటే లే నాకు మూడొచ్చింది. నా వల్ల కాదే. అబ్బా లేండి నాకు చంపి పడేస్తే నా వల్ల కాదు. మూడొచ్చింది. మూడొచ్చింది అనుకో సార్, తప్పుగా అనుకోకండి. ఇది కవితలు రాస్తుందండి, దానికి కవితలు రాసే మూడొచ్చింది. నన్ను అడి రాత్రి లేచి రాయమంటుంది. తాడు పెన్ను పట్టుకోండి, నాకు మూడొచ్చింది. రాస్తా చెప్పు. కృష్ణ భగవాన్ గారిని కృష్ణ భగవాన్ అని ఎందుకు అంటారో తెలుసా? అతని అన్ని లెక్కలు కాబట్టి. సౌమ్య అని ఎందుకు అన్నారో తెలుసా? ఎందుకు? తన తెలుగును సేమెలా తింటుంది కాబట్టి. ఇది కవిత. అవును. అర్ధరాత్రి రెండింటికి లేపి ఇది నన్ను రాయమని చెప్పాలి. నేను వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తా. కూరగాయలు అంటే గుర్తుకొచ్చింది. కూరగాయల మీద ఒక కవిత రాశానండి. కూరగాయల మీద? అవును. కూరగాయలు కోసేవాడికి గుండెకాయలు, కూరగాయలు కోసేవాడికి గుండె గాయాలు. గాయాలా? నాకు ఏదో ఇవ్వబడింది. ఇంటి ముందు ముగ్గు ఏమంటే క్యూఆర్ కోడ్ పెట్టావంటే అది స్కాన్ చేయండి, నా ముగ్గు కనిపిస్తుంది. అప్డేట్ అవ్వండి. ముగ్గు వస్తుందా ఇంకేమో అనిపిస్తుందా? రేటు తెలుస్తుందిలేండి. అంటే అదే రేటింగ్ అండి, నా ముగ్గు రేటింగ్. నీకు సూర్యుడు అంటే ఇష్టమా, చంద్రుడు అంటే ఇష్టమా? చంద్రుడు అంటే ఇష్టం. ఎందుకు? నైట్ వస్తాడు. నేను పోస్ట్ మ్యాన్ పార్సల్ తీసుకొస్తే డోర్ తీయలేదంటే ఎందుకు? వాడు పోస్ట్ మ్యానా? నేను వాడి డ్రెస్ చూసి పోలీస్ అనుకున్నానండి. హలో 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 ఎవరండి మీరు? నమస్కారం అండి. పక్కింట్లో కొత్తగా దిగాం, కొత్తగా అయింది పెళ్లి. కొత్త పెళ్లి మీద ఒక కవిత చెప్తా. మీకు జరిగింది కొత్తగా పెళ్లి, మీ ఇరువురికి అవుతుంది అత్తగారితో లొల్లి. నీకు ఉంది ఒక పుల్లి పెళ్ళం, అది ఎప్పటికైనా నీకు పక్కలో బెల్లం. ఎందుకైనా మంచిది నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు 1000 గొల్లెం, లేకపోతే నీ బ్రతుకు అల్ల బెల్లం కష్టపడి కాదు. ఎలా ఉంది నా కవిత? అంటే ఆ పక్కింటి దాని మాట నమ్ముతున్నారా మీరు? ఏంటండి మీ పిల్లం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? మా ఆవిడ మంచిది కాదంటండి. ఎవరు చెప్పారు? మీ ఆవిడ కవితతో చెప్పింది. అది కవిత చెప్తా నువ్వు నమ్మావు? ఏమే ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా పుల్లలు పెట్టడం అవసరమా? పుల్లలు ఏంటంటే కవిత చెప్పా, దానికే యుద్ధం. లోపలికి వెళ్ళండి సార్, ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళండి. మీరు పక్కింట్లోనే ఉంటారా? అవునండి. బాగున్నారు. ఇంకొకసారి కనుక ఇలా గ్లొల్లీలు పెట్టండి చంపి పడేస్తా. నన్ను కొట్టావా? నన్ను కొట్టాడు నా పెనిమిటి, మా పని మనిషిలో వాడికి పనేమిటి? నీ బొందలెక్కుంది, దీనికన్నా సపరేట్ పండుకొని బెటర్. పడదా ఏమండి నాకు మూడ్ లేదు. నడు. ఏం చేస్తారు? దొంగతనం. అంటే మీరు ఇప్పుడు దొరికిపోయారు. వద్దు మేడం, అసలేమో పోలీసులు అంటే భయం. మిమ్మల్ని పోలీసు వాళ్ళకి అప్పచెప్పొద్దంటే నేను చెప్పినట్టు వినాలి, ఓకేనా? మేము అలాంటి కాదండి. అంటే నేను అలాంటి నా కవిత వింటేనే ఈ రోజు మిమ్మల్ని పోలీసులకు పట్టివా. కవిత విందామా? మీరు చేస్తుంది ఒక దొంగతనం, మీలో ఉందా తనం? చేతికి కట్టుకుంటారు కంకణం, మా ఇంట్లో ఉంది మాడిపోయిన పెనం. మాకద్దు ఈ పతనం. ఏంట్రా ఎవరా మీరు? దొంగలం సార్, మమ్మల్ని పోలీసులు పట్టేయండి సార్. పోలీసు వాళ్ళు ఎందుకు? ఏమైందిరా? రక్తాలా? ఇంతకు మించి శిక్ష మీకు అద్దు పోండ్రా. వస్తాయి దొంగలను కూడా బతకనియవే నీ అమ్మ కడుపు మాడ. నీ దండం పెడతాను రా, లోపలికి రా. తెల్లారింది కదా, కాస్త ఇంటి పని అన్న చూడు. అలాంటి పనులు చేయకు. మా ఇంట్లో పడుతుంది మీ చెత్త. నీ చెత్త కూడా రోజు అంటున్నాం కదా మేము. నువ్వు ఒక చెత్త, మీ ఆవిడ పెద్ద మెత్త, దానికి నువ్వు కొత్త. ఈ విషయం చెప్పలేదు పెళ్లికి ముందు మీ అత్త.
ఏయ్, ఏంటండి ఏంటి ఏంటి చూడండి మీ ఆవిడే అది గొడవలు వద్దండి మీ ఆవిడ్ని మీరు ఏం చేస్తున్నావు? అంటే మిమ్మల్ని గొడవడుతున్నారు ఆపుదామని నీకు ఎప్పుడు ఎవరితో గొడవ నడు లోపలికి రేయ్, వ్యాన్ తీసుకెళ్ళండి నడు లోపలికి రండి ఎలక్షన్స్ వస్తున్నాయి అందరిని ఓట్లు అడుక్కుంటాం. మీరు కట్టే జేజేలు చెప్పండి రా. దేవరాజు గారు అరే దరిద్రులారా అమరహే కాదురా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలక్షన్స్ వచ్చాయి, ఓహో. సర్పంచ్ గా నిలబడ్డాను. ఓ మీరా? ఖచ్చితంగా. సరే ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి మీకు ఒక కవిత చెప్తా. సరే ఓకేనా? చెప్పండి, ఓకే. చెప్పండి. మీకు కావాలి ఎలక్షన్ లో ఓట్లు, మీ పెళ్ళంతో పడతావు నువ్వు పాటలు. వర్షాకాలంలో వేసుకుంటారు రేణు కోట్లు, పోయిన వారం నువ్వు కొన్నావు 3 ఫ్లాట్లు. ఉన్నది అయితే మూడో ఫ్లాట్ ఎవరి కోసం కొన్నా? మీ అమ్మగాడు మాట కవిత చెప్తుందే. కవితలు చెప్పి ఎందుకు చంపుతున్నావు అమ్మా? మేము పోతాం. ఏయ్! నన్ను కవిని కాదన్న వాణ్ణి కొట్టి చంపుతా, నేను కవిని కాదన్న వాణ్ణి రాళ్లతో కంఠం కొరికి చంపుతా. నేను కవిని కాదన్న వాణ్ణి కొట్టి చంపుతా, నేను రచయిత్రి కాదన్న వాణ్ణి రక్తం చూస్తా. వద్దు వద్దు వెళ్ళిపో సారీ అండి, నెక్స్ట్ టైం మా ఆవిడ ఇలాంటి కవితలతో రాకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓ తాగుతా నీ కవిత విని విని నేను చచ్చిపోతా. అక్కడే ఉంది మంకీ, ఇక్కడే ఉంది వెంకీ, స్కిట్ మొత్తం డుంకీ, ఇన్స్టా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలాకి. నేనేనో కృష్ణ భగవాను, జబర్దస్త్ బ్యాక్ బోను, ఏ అమ్మాయిని చూడను, అమ్మాయి నన్ను చూస్తే అస్సలు వదిలిపెట్టను. కృష్ణ భగవాన్ సార్, ఈ కవితలు మీకు నచ్చాయా? హాస్య బ్రహ్మ చనిపోయిన డైరెక్టర్ జంజాల్ గారు గుర్తుకొచ్చారు. ఆ శ్రీలక్ష్మి గారి కవితలు చెప్పడం, అవి భరించలేకపోవడం, దొంగలు పడితే కాన్సెప్ట్ అంతా బాగుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగుంది. ఇంద్రజ మ్యామ్, బాగుంది వెంకీ గారు, బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. రమేష్ గారి గెటప్ చాలా బాగుంది. అన్నయ్య చెప్పినట్టే శ్రీలక్ష్మి గారు గుర్తొచ్చారు. నేను ఒక రచయితని, నేను ఒక కవితాయిని అని. ఆ కాన్ఫిడెన్స్ మీలో కూడా, మీ క్యారెక్టర్ లో కూడా చూపించారు. బాగా అనిపించింది. వెరీ నైస్, గుడ్. యాక్చువల్ గా జబర్దస్త్ కి చంటిని అందరూ కమెడియన్ అనుకుంటున్నారు, కానీ అతను కమెడియన్ కాదు. జబర్దస్త్ కి ఒక కోడలి పిల్ల అలిగిన ప్రతిసారి పోతాడు వస్తాడు. రామ్ ప్రసాద్ కి ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, చాలా హ్యాపీగా ఉంటాడు కదా అనుకుంటున్నారా లేదా? కానీ ఆయన వెంట్రుకలతో ఒక వ్యవసాయమే చేశాడు తెలుసా? వ్యవసాయం వెంట్రుకలతో ఎలా చేశాడు సార్? ఇక్కడే పీకి ఇక్కడ, ఇక్కడే పీకి ఇక్కడ, ఇక్కడే పీకి ఇక్కడ. మీ అందరికి ఇప్పుడు నేను ముగ్గులు పోటీ పెట్టబోతున్నాను. ముగ్గులు పోటీ అనగానే అహంకారం, బలుపు, యాటిట్యూడ్ పటాసులోనే తొక్కేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఖుష్బూ గారు ఎంత సున్నితమైన మనసు అంటే, ఆవిడకి స్కిట్ లో ఎవరైనా కొట్టుకుంటుంటే ఆవిడకి నచ్చదు. ఆవిడ మేకప్ మీద ఒక రోజు పనిలోంచి తీసేసింది కదా. ఎందుకు? మేకప్ వేస్తున్నప్పుడు ముఖానికి వాటర్ స్ప్రే కొట్టింది. వాటర్ స్ప్రే కొడితే ఎందుకు తీసేసింది? వాటర్ స్ప్రే కొట్టడంలో కూడా కొట్టడం ఉంది కదా.